హాయ్ అండి, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మురుమురాలతో స్పెషల్గా అయితే చేసుకుందామండి. ఈ మురుమురాలతోనే టూ టైప్ స్పెషల్ అయితే చేసుకుందామండి. ఒకటి వచ్చేసి ప్లెయిన్ ముంత మసాలా, ఇంకోటి వచ్చేసి మిక్స్డ్ ముంత మసాలా అండి. ప్లెయిన్ ముంత మసాలాకి కావాల్సినవి ఫస్ట్ అయితే మురుమురాలు తీసుకొని 2 ఆనియన్స్, ఒక టమాటా, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కరివేపాకు, కాచి చల్లార్చుకున్న ఆయిల్, దాంట్లోకి కరివేపాకు అండి. ఇది ఇక మనకు మ్యాజిక్ మసాలా అండి, ఒక ప్యాకెట్ అయితే. పచ్చిమిరపకాయలు వేసేసి అందులోకి ఆనియన్స్, టమాటాలు వేసేసి బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఈ ముంత మసాలా అనేది నేనైతే మసాలాలు యాడ్ చేస్తలేనండి. ఎందుకంటే మసాలాల ప్లేస్లో మ్యాజిక్ మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి. ఒక నిమ్మకాయ పిండేసి అందులోకి కాచి చల్లార్చిన ఆయిల్ని అయితే వేసుకోవాలండి. కాచి చల్లారిన ఎందుకు వేసుకోవాలంటే టేస్ట్ కోసం అండి. పచ్చి ఆయిల్ వేస్తే పచ్చి వాసన వస్తుందండి. అందుకే వేడి చేసిన ఆయిల్లోనే వేయాలండి. మంచి టేస్ట్ కోసం అయితే మ్యాజిక్ మసాలాని యూజ్ చేయాలండి. ఇది బయట షాప్లలో దొరుకుతుంది. నన్ను కూడా అడిగిళ్ళు, అంటే మనం మ్యాగీ తీసుకుంటాం కదా, దానితో వచ్చే ఆ మసాలానా అని అడిగిళ్ళండి. ఆ మసాలా అయితే కాదండి, ఇది స్పెషల్గా బయట దొరుకుతుంది. 5 రూపీస్కి ఒక ప్యాకెట్ అయితే ఉంటుందండి. షాప్లలో దొరుకుతుంది. నేనైతే కొనుక్కున్నానండి, ఒక 5 ఒకటేసారి కొనుక్కున్నాను. ఇందులోకి సాల్ట్, కొత్తిమీర వేసేసి మొత్తంగా అయితే కలిపినండి. ఇది అండి ప్లెయిన్ ముంత మసాలా వచ్చేసి. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ ముంత మసాలా అండి. మిక్స్డ్ ముంత మసాలా కోసం అయితే టమాటా, ఈ ఆలు బుజ్జి సేవ్స్ అనేది నేను షాప్లో కొన్నానండి. మళ్ళీ బొందు కార, మ్యాజిక్ మసాలా, ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులండి. ఫస్ట్ అయితే ఆలు బుజ్జి సేవ్స్ వేసుకున్న, తర్వాత బూందీలు వేసుకున్న, టమాటాలు వేసుకున్న, ఆనియన్స్, అందులోకి కాచి చల్లార్చిన ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి పల్లీలు, కరివేపాకు అయితే ఉందండి. తర్వాత మ్యాజిక్ మసాలాను పైనుండి చల్లుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చిన్నగా కట్ చేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. కలిపినాక మనం ఈ మసాలాలన్నీ యాడ్ చేయకుండా ఒక మ్యాజిక్ మసాలా యాడ్ చేసి మీరు చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు చూడు ఎప్పుడు వేస్తారా అన్నట్టు చేస్తున్నారు వాళ్ళు. మమ్మల్ని కూడా ఒకసారి మేము తినేటట్టు చూస్తామని చేసే వాళ్ళకు కూడా ఒక ఫోటో తీశానండి. మీరు ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.